మిమ్మల్ని చూసి రఘు కుంచేస్తారు అనుకున్నారండి చూసావా? అదే అదే రాజు మొత్తానికి చెప్పాను కదా, రాజు ఎఫ్ఎం. ఎస్, రాజు ఎఫ్ఎం బాగా ఆడించేశాడు. అదే అందుకోసమే మళ్ళీ ఇందాం, మళ్ళీ రాజుతో చాలా చాలా మంచోడు. మంచి పాటలు పాడిద్దాం. ఉమ్. కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్పడు రాజు, సిగ్గుపడతాడు. కానీ ఏ విషయం అంటే అమ్మాయిల విషయం చెప్పాడు. అదే తమ- కానీ నేను ఇక్కడ ఇందాక వచ్చినప్పుడు ఎలా ఆట పట్టిస్తున్నావు తెలుసా? ఉమ్. ఏం అత్తమ్మ అసలు ఏం అత్త అన్న, మాట్లాడట్లేదు. ఇదిగో ఆ అత్త కూడా ఉంది. అత్త నమస్తే. అదే అది చూసావా? అట్లుంటది మనతోని. పిల్లనిచ్చే అంటూ అక్కడికి వస్తే లేదన్న అంటూ. ఇక ఆ అత్త పిల్లల్ని ఇస్తామన్నారు కానీ ఆ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి. పిల్లలు కూడా ఉన్నారు. ఇందాక ఇంకొక అత్త ఏమన్నది, ఇందాక ఒక పిల్లని ఇస్తా గానీ చదివించు, గవర్నమెంట్ స్కూల్లో కాదు. గవర్నమెంట్ స్కూల్లో మేము చదివించాము, నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదివించని చెప్పారు. ఈ అత్త ఏమో పిల్లలు పెళ్లి అయిపోయింది, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, అయిపోయింది అయిపోయింది అంతే. అంటే మొత్తం ఆట పట్టిస్తూనే ఉంటావు రాజు ఇక్కడ నుంచి నువ్వు, దారిలో పోయే వాళ్ళందరినీ. ఇదిగో ఇదే మరి నాకేం పని లేదా? ఇగో ఇలాంటి వాళ్ళని ఆట పట్టిస్తుంటా. అంతేనా? సరదాగా సరదాగా అందరినీ కాదు, మా ఎందుకంటే చుట్టుపక్కల మాకు పరిచయం ఉన్నారు కాబట్టి వీళ్ళనే ఆట పట్టిస్తా, అందరినీ కాదు. ఇంతకుముందు నువ్వు ఇంటర్వ్యూ జరుగుతుంటే ఒక క్లాస్మేట్ వచ్చింది, వచ్చి వెళ్ళింది. పాట వినేసి మళ్ళీ వెళ్ళింది. అదిగో అదిగో అమ్మ చెప్తుంది చూడు. ఎవరమ్మా? వచ్చిందంట. తన నా క్లాస్మేట్ ఏంటండి? కాదా? తను నా అసలు ఆవిడ ఎవరో తెలియదు. ఎందుకండి అనవసరం నా భవిష్యత్తు ఆడుకుంటారు. సరే రాజు, మొత్తానికి మనకన్నా పొడిచే మొనగాడు లేనే లేడు. ఎస్, మనం ఎవరు? రాజు.